కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ నేను ఎలా తయారు చేసినా చూపిస్తున్నానండి. ఈ కాలీఫ్లవర్ని ఇలా మొగ్గలుగానే కట్ చేసుకుని బాగా మరిగిన వేడి నీటిలో వేసి ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన ఉంచుకుని ఇందులోకి 2 బంగాళదుంపలు పెద్ద సైజు తీసుకుని ఇలా చెక్కు తీసుకుంటున్నాను. ఈ కాలీఫ్లవర్ని వేడి నీటిలో ఉప్పు వేసిన నీటిలో వేయడం వలన వాటిలో ఉండే పురుగులు బయటకు వచ్చేస్తాయి, మంచిగా క్లీన్ అవుతుంది. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత వీటిని 2 టమాటాలు, 6 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ వీటన్నిటిని కట్ చేసుకుంటున్నాను. బంగాళదుంపల్ని ఈ సైజులో కట్ చేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకుని వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న బంగాళదుంపలను ఇందులో వేసి వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, కొంచెం మగ్గి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేగిందా వాటిని తీసేసుకోవడమే. ఇలానే సేమ్ కాలీఫ్లవర్ కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గనిచ్చి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇలా చేయడం వలన హాఫ్ బాయిల్ అయిపోతాయి. వీటిని కూడా నేను ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులో 2 స్పూన్లు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వడం వల్ల ఈ ఉల్లి పచ్చిమిర్చి టమాటా చక్కటి పేస్ట్ లాగా తయారవుతుంది, గ్రేవీలా వస్తుంది కర్రీకి. ఇందులో 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇష్టమైతే 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఈ పేస్ట్లో ఈ కాలీఫ్లవరు బంగాళదుంప వేయించుకున్న వాటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఈ ముక్కల కంటేలాగా మనం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచుదాము. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోయడం వలన గ్రేవీలా వస్తుందండి. ఎక్కువ వాటర్ పోయకూడదు, కొంచెం వేసి చక్కగా మగ్గనిస్తే ఈ కర్రీ ఈ విధంగా రెడీ అయిందండి. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.